వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము లేదా ధ్యాన యోగము. 8వ శ్లోకము, శ్లోక నెంబర్ 8. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచనః. తాత్పర్యం: జ్ఞాన విజ్ఞానములతో మరియు విచక్షణతో తృప్తి నొందిన యోగులు ఇంద్రియములను జయించిన వారై అన్ని పరిస్థితులలో ప్రశాంతంగా ఉంటారు. వారు మట్టి, రాళ్ళు మరియు బంగారము వీటన్నిటినీ ఒకే దృష్టితో చూస్తారు. జ్ఞానము అంటే గురువుగారి దగ్గర వినుత శాస్త్ర గ్రంథముల పఠన ద్వారా సిద్ధాంతపరంగా తెలుసుకున్న విషయం. విజ్ఞానము అంటే అంతర్గతంగా అనుభవవేద్యమైన జ్ఞానము. ఇది అంతర్గతంగా విచ్చుకున్నది మరియు అంతర్వివేకము. ఉన్నత స్థాయి యోగి యొక్క బుద్ధి ఈ జ్ఞానము విజ్ఞానముల రెంటిచే ప్రకాశితమవుతుంది. ఈ వివేకము కలిగియున్న యోగి అన్ని భౌతిక వస్తువులు కూడా భౌతిక శక్తి యొక్క రూపాంతరములే అని చూస్తాడు. తనకు ఆకర్షణీయంగా ఉన్నవా లేవా అన్నదాన్ని బట్టి ఇటువంటి యోగి వస్తువుల మధ్య తేడాను చూడడు. జ్ఞానోదయమైన యోగి అన్ని వస్తువులను భగవత్ సంబంధంగా చూస్తాడు. భౌతిక శక్తి భగవంతునిదే కాబట్టి అన్ని వస్తువులు అతని సేవ కొరకే ఉన్నాయి. కూటస్థ అంటే భౌతిక శక్తితో సంపర్కం వలన వచ్చే చంచలమైన ఇంద్రియ అనుభూతుల నుండి మనసుని దూరంగా ఉంచి సుఖమైన అనుకూల పరిస్థితుల కోసం చూసుకోకుండా లేదా అప్రియమైన ప్రతికూల పరిస్థితులను తప్పించుకోకుండా ఉండేవాడు అని అర్థం. విజితేంద్రియ అంటే ఇంద్రియములు నిగ్రహించిన వాడు అని అర్థం. యుక్త అంటే పరమాత్మతో నిరంతరం అనుసంధానమై ఉండేవాడు అని అర్థం. ఇటువంటి వ్యక్తి భగవంతుని దివ్య ఆనందాన్ని రుచి చూడటం మొదలెడతాడు. కాబట్టి తృప్తాత్మ అవుతాడు. అంటే అంతర్గతంగా అనుభవంలోకి వచ్చిన విజ్ఞానంచే సంపూర్ణ తృప్తి పొందినవాడు అని అర్థం. మీనింగ్ ఆఫ్ ది శ్లోక ఈజ్: ద యోగి హూ ఆర్ సాటిస్ఫైడ్ బై నాలెడ్జ్ అండ్ డిస్క్రిమినేషన్ అండ్ హ్యావ్ కాన్కర్డ్ దేర్ సెన్సెస్ రిమైన్ అన్డిస్టర్బ్డ్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. They see everything, dirt, stones and gold, as the same. Jnana or knowledge is the theoretical understanding obtained by listening to the Guru and from the study of the scriptures. Vijnana is the realization of that knowledge as an internal awakening and wisdom from within. The intellect of the advanced yogi becomes illumined by both Jnana and Vijnana. Equipped with wisdom, the yogi sees all material objects as modifications of the material energy. Such a yogi does not differentiate between objects based on their attractiveness to the self. The enlightened yogi sees all things in their relationship with God. Since the material energy belongs to God, all things are meant for His service. The word Kutastha refers to one who distances the mind from the fluctuating perceptions of senses in contact with the material energy, neither seeking pleasurable situations nor avoiding unpleasurable ones. Vijitendriya is one who has subjugated the senses. The word Yukta means one who is in constant communion with the Supreme. Such person begins tasting the divine bliss of God and hence becomes Triptatma, or one who is fully satisfied by virtue of realized knowledge. Om Namo Bhagavate Vasudevaya.